ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం మన హృదయపు ఆలోచనలు మారుస్తుంది. దేవుని వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. సామ్స్ 51:10. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్, ఓ గాడ్. ఇక్కడ దావీదు పాపం చేయడానికి గల కారణం అతని హృదయం మలినం అయిపోవడమేనని గ్రహించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హృదయమే మలినమైపోతే మన జీవితం అంతా మలినమైనట్లే కదా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. అందుకే దావీదు దేవుని పాదాల చెంత చేరి పరిశుద్ధమైన హృదయం అనుగ్రహించుమని ప్రాధేయపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హృదయం మలినమైతే మనస్సు అస్థిరమవుతుంది. ఎందుకు హృదయం మలినమయ్యింది? ఎందుకు మనస్సు అస్థిరమైంది? కారణం ఒక్కటే, అది పాపము. ఇక్కడ దావీదు పట్టించుకునేది తాను మనుషులకు ఎట్లా కనిపిస్తున్నాడో అని కాదు, తన అంతరంగ స్థితి ఎట్లా ఉందో అని మాత్రమే. ప్రియ విశ్వాసి, నీ అంతరంగ స్థితి ఎట్లా ఉంది? పవిత్ర ఉద్దేశాలు గల యథార్థ హృదయం, నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం, పాపానికి ఎదురు తిరిగే హృదయం, దేవుని పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయం, ఇలాంటి హృదయం నీవు కలిగి ఉన్నావా? లేక పాపము చేత శుద్ధ హృదయమును చేజార్చుకుంటున్నావా? అయితే ఈరోజు దావీదు వలె నీవు కూడా, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చెయ్యి. మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. యువర్ హార్ట్ షుడ్ బి ప్యూర్, రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా హృదయపు ఆలోచనలు, తలంపులు కేవలము చెడ్డవై ఉండగా నీ శిలువ యాగం, నీ పరిశుద్ధ రక్తం మాకు శుద్ధ హృదయమును కలుగజేస్తున్నది. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన శుద్ధ హృదయం దయచేయుమని, పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయమును దయచేయుమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.